హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా పొరలు పొరలుగా ఉండే మెత్తడి దూది లాంటి చపాతీలు. ఈ చపాతీ పిండి కలిపేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వాడకుండా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చేలా చపాతీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్ పాంజీ చపాతీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లోకి బాగా ముగ్గిన ఒక అరటిపండును తీసుకోండి. దీన్ని బాగా మెత్తగా మెదుపుకోండి. ఈ అరటిపండులో చాలా పోషకాలే ఉంటాయండి, అలానే అరుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలు అరటిపళ్ళు తినకపోతే ఈ విధంగా చపాతీ చేసి పెట్టండి. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలానే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి అరటిపండును బాగా మృదువుగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. చపాతీ పిండి కలిపేటప్పుడు వాటర్ ఒకేసారి వేసుకుంటే పిండి అనేది పలచగా అవుతుందండి. అందుకనే మనం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇలా మెత్తగా సాఫ్టీగా వచ్చేంత వరకు బాగా ఒత్తుకోండి. ఇలా పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పండి. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత క్లాత్ తీసి మరొకసారి చపాతీ పిండిని బాగా మర్దన చేసుకోండి. ఇలా చేస్తే పిండి ఇంకాస్త మెత్తగా అవుతుందండి. ఇప్పుడు ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకునే పిండికి మీడియం సైజులో ఉండే 6 బాల్స్గా వచ్చాయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చపాతీ ముద్దను తీసుకొని దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకొని రౌండ్ షేపులా వచ్చేలా బాగా ఒత్తుకోండి. ఇలా రౌండ్ షేప్లో వచ్చాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. వేసుకున్న ఆయిల్ని ఈవెన్గా చపాతీ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీని ఒక సైడ్ నుంచి మధ్య వరకు వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలానే ఇంకొక సైడ్ మడత పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న చపాతీని కర్రతో ఒకసారి మెల్లమెల్లగా ప్రెషర్ పెట్టకుండా ఒక షేప్ వచ్చేలాగా ఒత్తుకోండి. అంతేనండి. ఇలానే మిగతా అన్ని చపాతీలను చాలా ఈజీగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీలను కాల్చుకుందామండి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద మనం ముందుగా చేసుకున్న చపాతీని వేసుకోండి. ఈ చపాతీని కాల్చే ప్రాసెస్ అనేది ఎంత బాగా వస్తుందంటే మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీల కన్నా బాగా వస్తుందండి. చపాతీని కాల్చేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులు తిప్పుతూ బాగా కాల్చుకోవాలండి. ఇలా చపాతీ బాగా కాలాక కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీని బాగా కాల్చుకోండి. చపాతీలు ఇలా పొంగుతూ బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగతా చపాతీలన్నీ కాల్చుకోవాలండి. అంతేనండి, పొరలు పొరలుగా ఉండే దూది లాంటి చపాతీలు రెడీ అయిపోయాయండి. ఇలానే ఇంట్లో ఈజీగా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా 1కి 3 చపాతీల వరకు చాలా ఈజీగా తినేస్తారండి. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.
అలానే చివరిగా వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.